సలాం. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ వచ్చిన బంధుమిత్రులకి, గ్రామ ప్రజలకి, అభిమానులకి, సన్నిహితులకి రవీణ మరణం అందరికీ బాధని, దుఃఖాన్ని కలిగించడమే కాదు, భారత విప్లవోద్యమానికి ఓ నష్టకరమైన సందర్భం. రవీణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా నాకు పరిచయం అడవిలో నుంచి 74 నుంచి ఇప్పటివరకు, మొదటి పరిచయమైన నాటి నుంచి ఇప్పటివరకు 42 సంవత్సరాలు పరిచయం, అనుబంధం, తన ఆలోచనలని పంచుకోవటంలో, ముందుకు తీసుకెళ్లటంలో, భారత విప్లవంలో భాగంగా అనేక సందర్భాల్లో సలహాలు ఇవన్నీ తీసుకుంటూ నిర్మాణాత్మకంగా ముందుకు పోవడంలో అతని పాత్ర 1-2 మాటల్లో వివరించడం అనేది సాధ్యమయ్యేది కాదు. బహుముఖమైన విజ్ఞానం, ఒక బహుముఖమైన వ్యూహం, ఒక విశాలమైన మనస్తత్వంతో పాటు అనేక మంది పేద ప్రజల్ని ఈ వ్యవస్థని మార్చడంలో ఎట్లా కూడగట్టాలి, వివిధ ధోరణిలో ఉన్న వాళ్ళని ఎలా కూడగట్టాలి అనే దాంట్లో ఒక కొత్త పందాన్ని రూపొందించడంలో తన పాత్ర ఒక కీలకమైనది. అవి దగ్గరుండి అడుగడుగున ప్రతి సందర్భంలో చూసినందున 1-2 మాటల్లో చెప్పలేము. అతివాదం నుంచి పగిడేరులో వేసిన ఒక అడుగు పెడగబోయిన దాన్ని తిరిగి ప్రజాపందాలోకి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం అనేది అమోఘమైంది. శత్రువుతో పోరాటం చాలా తేలిక. శత్రువుతో హింసలకు గురైన బాధ ఉండదు. కానీ ఆంతరంగికంగా పార్టీని చక్కబెట్టడంలో, నడపటంలో, వ్యవహరించే సందర్భంలో ఎదురయ్యే ఎదురుదాళ్ళు చాలా కష్టమైన ఇబ్బందులతో కూడినాయి. ఆంతరంగికంగా జరిగిన సంఘర్షణలో తన పాత్ర, తనతో పాటు అనేక మందిని సరైన మార్గంలో తీసుకెళ్లడంలో ఒక బహుముఖమైన ప్రయత్నం చేసి ఈనాడు ఒక సరైన మార్గంలోకి తీసుకురావడమే కాకుండా ప్రజాపందాలోకి విశాల ఐక్య కార్యాచరణ పద్ధతులు అనుసరించడంలో కూడా తాను అడుగడుగున ఒక స్టెప్ వేసుకుంటూ బహుముఖమైన విధానానికి తీసుకురావటం జరిగింది. ప్రజా సంఘాలు వినటం ఒకడుగైతే, భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళతో ఎలా ఉండటం అనేది రెండవది. దీంట్లో ఎన్నికల సందర్భంలో మనం నిలబడటమే కాదు, పరోక్ష ఎన్నికల్లో ప్రధాన శత్రువును ఓడించి మిగతా వాళ్ళని గెలిపించాలనే ఎత్తుగడల్లో మొదటిసారిగా ఇక్కడ పరోక్ష ఎన్నికల్లో సిపిఐకి ఓటేయటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు పువ్వాడ నాగేశ్వరరావు గారు అనుకుంటా నిలబడదు. ఇది ఆనాడు అడుగేసిన సందర్భంలో ఒకటి మంచి ఫలితాలు రావడం జరిగితే, రెండోది విమర్శలకి గురి కావటం జరిగింది. దాంతో మొత్తం లెనిన్ గ్రంథాలనే చదవాల్సిన పరిస్థితిని ఎట్టబడ్డది. లెనిన్ గ్రంథాలు 45 గ్రంథాల్లో ఇండెక్స్ తీసేస్తే 42 గ్రంథాలు, 42 గ్రంథాల్లో 11, 12, 13, 14, 15 గ్రంథాలు ఇండియాకి పనికొచ్చేయిగా తీసుకొని వాటన్నిటినీ సమగ్రంగా చదవటంలో మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే భారతదేశాన్ని మార్చాలంటే వేరు దేశాల విప్లవాల గురించి సమగ్రంగా చదవాలి. అందులో పుస్తకాలు అధ్యయనం చేయటంలో దిట్ట. దాని అనుభవాలు చేసి ఇండియాకు వర్తింపజేయటది ఎలా వర్తింపజేయాలి. మంది చైనా పోలిక ఉంటుంది, రష్యా పోలిక ఉంటుంది, రష్యా పోలిక ఉండదు, చైనా పోలిక ఉండదు, ఇండియా పోలిక ఇండియానే. ఇందిరాగాంధీ ఫాసిజం పెట్టినప్పుడు అన్ని విప్లవ పార్టీలు
ఒక సూత్రం తీసుకున్నాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే సాయుధ పోరాటమే మార్గం అని. ఎందుకు ఆనాడు చంద్రపుల్లారెడ్డి గారు భారతదేశంలో ఇది అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం, జర్మనీలో లాగా ఫ్రాన్స్లో లాగా లేదా జపాన్లో లాగా నియంతృత్వం అమలు జరపడం సాధ్యం కాదు, ఫాసిజం తీసుకురావడం సాధ్యం కాదు. ఇది ఇండియా అనేది విశాలమైన దేశం, ఈ దేశంలో ఫాసిజం అమలు కాదు, 6 నెలల తర్వాత అది డైల్యూట్ అవుద్ది, బలహీనపడుద్ది అని చెప్పాడు. క్రమంగా అవనంగా అవుతూ చివరికి వాళ్లే ఎత్తేసుకోవాల పరిస్థితికి నెట్టబడ్డారు. తీవ్రమైన వ్యతిరేకతతో ఆనాడు ఇందిరాగాంధీ ఎన్నికలతో ఓడిపోయింది. అంటే ఎన్నికల అనేది ఇండియాలో సాయుధ పోరాటం లేకుండానే ఆనాడు ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. విధానాలు మాత్రం కూలగొట్టలేమన్నది ఇప్పటికీ అనుభవం అయినప్పటికీ ప్రభుత్వాలను ఈ ప్రభుత్వాన్ని మార్చే యొక్క విధానంలో ఒక ఎన్నికల పాత్ర కొంత ఉంది. కాబట్టి ఎన్నికల్లో పాల్గొనాలనేది ఆనాడు 70 ఏళ్ళలో అనుభవం తీసుకొని ముందుకు పోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా అనేక ఎత్తుగడలు, కార్యక్రమాలు, ప్రజా సంఘాల నిర్మాణం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, వీటన్నిటిలో రవీణ పాత్ర ఉంది. ఆల్ ఇండియా సంఘాలు ఏర్పరచడంలో కూడా తన పాత్ర ఉంది. అంతేకాదు కుటుంబాలతో కలిసినప్పుడు కూడా కుటుంబాల దగ్గరకు వస్తే ఎవరినైనా పెద్దల్ని పిలుచుకుంటే వాస్తు శాస్త్రవేత్తను ఇంటికి పిలిస్తే ఏం చేస్తాడు? ఈ మూల ఆ మూల ఆ మూల ఆ మూల అన్నీ చూపెట్టి అన్ని మూలలు గోలగొట్టమంటాడు. అదే రవీణను పిలిస్తే ఏం చెప్తాడు? మీరు కష్టపడండి, మీరు కష్టం మీద నమ్ముకోండి, మీ శ్రమ మీద మీరు నమ్ముకుంటే మీరు అభివృద్ధి అవుతారని చెప్తాడు. కూలగొట్టే పని చెప్పడం. ఇదే ఇతరులకి తనకి ఉన్న తేడా. క్లుప్తంగా చూసినట్టయితే తను నిత్య జీవితంలో మామూలు ప్రజల్ని అందరినీ, మధ్యతరగతి ప్రజలు, ఇందాకనే చంద్రశేఖర్ చెప్పాడు, మా కుటుంబాల్లో ఎవరైనా భూస్వాములు ఉంటే వాళ్ళు కూడా ఒకవైపున వ్యతిరేకిస్తున్నారు, రెండో వైపున వాళ్ళతో ఎట్లా ఉంటాడు అనేది. నిజం, భూస్వాములతో ఎక్కడ తను రాజీ పడలే. దానికి ఉదాహరణే దమ్మాయిగూడెం. దమ్మాయిగూడెం పోరాటంలో తన డైరెక్షను, తన సూచనలు, తన ఆధారంతోనే ఉద్యమం నడిచింది. ఈ అన్నిటిలో ఈ గ్రామాలన్నిటి భాగస్వామ్యం ఉంది. బహిరంగంగా, రహస్యంగా, వాస్తవానికి తను తిరగని ప్రాంతం, ఉండని ప్రాంతం లేదు. ఆనాడు సమావేశాలు జరిగే ప్రాంతాలు ఈనాడు ఉన్నట్టు ఆఫీసులు లేవు. చెట్లు, పుట్టలు, గుట్టలు లేకుంటే శ్మశాన వాటికలు, మందిరాలు, మసీదులు, గుళ్ళు, గోపురాలు, వీటన్నిటిలో సమావేశాలు పెట్టాం. ఇవే మాకు స్థావరాలుగా ఉంటాయి. ఈ గ్రామంలోనే ఒకసారి శ్మశాన వాటికలో పెడితే ఊరంతా దయ్యాలు మాట్లాడుకుంటున్నాయని పుకార్లు వేసింది. బాబోయ్, దయ్యాలు కాదు, ఏదైనా ఊళ్ళో చెప్పకపోతే బాగుండదని చెప్పేసి వెంకటనారాయణ గారికి వచ్చి రాత్రిపూట అక్కడ మాట్లాడిన దయ్యాలు కాదు, అసలు దయ్యాలు మేమే అని చెప్పి అది పుకారు కాకుండా చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి వెళ్ళిపోయాం. లేకుంటే అది ఇంకో రకంగా మారేదేమో. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటిలో గ్రామానికి ఈ సమస్యకి తన సలహాలు, భాగస్వామ్యం లేనిది లేదు. నిత్యం అనేక సమస్యల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతూ ఒక వ్యూహాన్ని తయారు చేసే సందర్భంలో ఆఖరిగా ఫిబ్రవరి, మార్చి 3, 4, 5 తారీఖుల్లో కలిసి ఉన్నాం. 3 రోజులు తనతోనే ఉన్నాం. 3 రోజులు భవిష్యత్ ప్రణాళిక గురించి, ఒక వ్యూహాన్ని గురించి చర్చిస్తున్న ఒక పత్రం మీద చర్చలో దాదాపు 1.5 గంటల సేపు మాట్లాడాడు. ఆ 1.5 గంటల సేపు మాట్లాడిన తీరు తర్వాత ఇలాంటి సందర్భాలు 3 సందర్భాలను వివరిస్తే మీరు 3 సార్లు వివరించారు, ఎక్కువ స్ట్రెస్కు గురవుతున్నారేమో, మీరు ఒకసారి చెప్పున్నారు కదా, మీరు అవే చెప్తున్నారు, జరిగేది జరుగుతుంది, మీరు ఎందుకు అంత ఆవేదన పడాల్సిన అవసరం లేదు అని అంటే, ఇది భారత ప్రజాయుద్ధానికి సంబంధించిన విషయాలు, ఓ చారిత్రకమైన విషయాలు, ఇవి అనుభవానికి సంబంధించిన విషయాలు. ఈ అనుభవాల్ని ఇక్కడ తప్ప ఇంకెక్కడ ప్రస్తావిస్తాం, బయట కాదు కదా అనేది తను నొక్కి ప్రత్యేకంగా చెప్పిన విషయాలు ఆమూలం చాలా విలువైనవి. వాటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు భారత ప్రజాయుద్ధానికి సంబంధించిన మార్గదర్శకమైన సూత్రాలు, పద్ధతులు అందులో ఉన్నాయి. ఈనాడు అనేక సంస్థలు అంతరించి పోవటానికి, నిలబడటానికి ఒకే ఒక ప్రశ్న ఉంది. భారత విప్లవకారులకి
ఇది 2004లో చెప్పాడు, 2013లో చెప్పాడు, 2016లో చెప్పాడు. ఆల్ ఇండియా సభల్లో తాను వేసిన ప్రశ్న ఒక్కటే, ఇతరుల నుంచి విడి విప్లవం తీసుకొస్తామని బయలుదేరిన వాళ్ళకి ఒకే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న పరిష్కారం దొరకగలిగినట్టయితే భారత విప్లవం విజయవంతం అయింది. ఆ ప్రశ్నకై సమాధానం సరిగా దొరకని పరిస్థితి ఉంది. ఆనాడు సండ్ర పుల్లారెడ్డి గారు ఎదుర్కొన్నా, చారు మజుందార్ ఎదుర్కొన్నా, లేకుండా నక్సల్బరీ ఉద్యమైనా, శ్రీకాకుళం ఉద్యమైనా, ఇక్కడ ప్రతిఘటన గోదావరిలో ప్రతిఘటనలోనైనా ఎదుర్కొంది ఒకే ప్రశ్న. ఆ ప్రశ్నే సాయుధ పోరాట పట్టాలు ఎక్కించటము అనే సమస్య. దళాలు కట్టడం నిర్మించడమే కాదు, దాన్ని సాయుధ పోరాట పట్టాలు ఎక్కించాలి. ఎక్కించడం అంటే అర్థం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ముందుకు తీసుకెళ్లటంలో అనేక అవాంతరాలు వస్తున్నాయి అంటే భౌతిక పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. భారతదేశ భౌతిక పరిస్థితుల్ని ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి. అటువైపు ఆలోచించకుండా మన శ్రేయాత్మకంగా పోతే కుదరదు. మనకు బాహ్యంగా ఉన్న భౌతిక పరిస్థితులను మరింత లోతుగా పరిశీలించాలి. నేను అనుకునేదైతే ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే ఆ పరిష్కార మార్గానికి ఆస్కారం ఉండేదేమో అనేది అనిపిస్తుంది. ఇది ఉండాలంటే ఓ బలమైన పార్టీ నిలబడాలి, పార్టీ ఐక్యంగా ఉండాలి, దేశవ్యాప్తంగా దేశాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కలిగిన వర్త్ కలిగిన పార్టీగా ఏర్పరచాలి. అందుకు పార్టీ ఐక్యంగా ఉండాలి. పార్టీ ఐక్యతని ఒక కొత్త పందాన్ని రూపొందించడంలో, విశాల స్వభావాన్ని, ఉద్యమాన్ని నడపడంలో బహుముఖమైన పరిజ్ఞానాన్ని, బహుముఖమైన శక్తుల్ని ఒక వ్యూహాత్మకంగా కదిలించడంలో ఉన్న ఆలోచన అనేది ఒక అపారమైన వ్యూహంతో నడిపించిన రవెన్న ఈరోజు మనకు లేకపోవటం అనేది కుటుంబానికే కాదు, మాకే కాదు, మొత్తం భారత విప్లవానికే నష్టకరం. తాను శివరక్షణ వరకుగా కూడా ఎక్కడా ఖాళీగా ఉన్నది లేదు. సమావేశంలోనే కనుమూయడం అనేది కర్తవ్యంలో భాగంగానే కనుమూసి మనందరికీ విచారాన్ని మిగిలిచ్చారు. కర్తవ్యాన్ని చూపెట్టి వెళ్ళారు. కర్తవ్యం తీసుకెళ్లాల్సిన బాధ్యత మిగిలి ఉన్నవాడు. మిగిలి ఉన్నంతకాలం ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకోవడానికి మార్గాలు ఆలోచించాలి. మిగిలిపోయిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎంగిల్స్ అంటాడు, అన్ని ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేం. శాస్త్రీయంగా సమాజాన్ని విశ్లేషించాం, గట్టారికి బౌద్ధికవాద దృక్పథాన్ని ప్రపంచానికి అందించాం. దాన్ని వర్తింపజేయటంలో భవిష్యత్ తరాలు తమ మార్గం తామే ఎంచుకోవాలి, తాము చేసుకోవాలి. వాళ్ళు చేసుకోవాలి, కానీ అన్నీ నూరి పెట్టినట్టుగా మేము చేయలేమనేది చెప్తాడు. అదే ప్రశ్న భవిష్యత్ తరానికి మిగిలిచిపోయాడు. మనం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలిగినప్పుడు ఆ మార్గం అవుతుంది. దాంట్లో అంతర్గతంగా ఉంది ప్రజా యుద్ధాన్ని, ప్రజా సమీకరణని, విశాల ప్రజా ఉద్యమ నిర్మాణాన్ని, ప్రజా యుద్ధాన్ని వదలకుండా ప్రజా యుద్ధం అంటే అర్థం వ్యక్తుల యుద్ధం కాదు అనేదే స్పష్టం. విశాల ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేసే విధంగా పోయినప్పుడే పాలక వర్గాల్ని ఓడించగలుగుతాం, సోషలిస్టు సమాజ నిర్మాణానికి కర్తవ్యాన్ని నిర్మించగలుగుతాం, అనుకునే కమ్యూనిస్ట్ సమాజం రాగలుగుతుంది. ఈ ప్రజల భాగస్వామ్యం లేకుండా, పీడితులంతా భాగస్వామ్యం లేకుండా, పేద మధ్యతరగతి ప్రజలంతా భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాదు. మనం చేయలేనప్పుడు ఇందాక చెప్పేటప్పుడు చెప్పారు వేరే వాళ్ళు ఆకర్షిస్తారని. అవును, ఛాన్సెస్ వచ్చిపోయినాయి. 83లో వచ్చిపోయింది, ఆ తర్వాత వచ్చిపోయింది, 77లో వచ్చిపోయినాయి. ఒక వెల్లువల్ల లాంటి ఉద్యమాలు వచ్చాయి. వాటిని కమ్యూనిస్టులు కూడా అందుకోలేని పరిస్థితిలో పడ్డారు. అనేక అనుకూలమైన పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవహరిస్తే అందుకోగలుగుతాం. మనం ఓ దగ్గర వాళ్ళో దగ్గర ఉంటే పరిస్థితులు ఇంకో దగ్గర దాన్ని పోతాయి, వేరే వాళ్ళు దన్నుకొని వెళ్తారు. దన్నుకోలేని వెళ్ళిపోయిన సందర్భాల్లో వేరు వాళ్ళు వచ్చి ఒక్కొక్క తరాన్ని దన్నుకుంటూ పోతున్న పరిస్థితులు వచ్చాయి. వాటన్నిటిని మనం ఆకర్షించడం ఎట్లా అనేది ఒక సమస్య. వీటన్నిటికి కూడా భవిష్యత్ తరాందే బాధ్యత. అది మన మీద ఉంది. మన మీద వదిలిపెట్టిపోయిన ఆ కర్తవ్యాన్ని మనమే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. తాను చూపెట్టిన దీక్షని, పట్టుదలని, నిరంతర కృషిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్దామని, ప్రతిన పొందామని, ఆయన ఆశయాన్ని కొనసాగించడంలో నిరంతరం శ్రమపడదామనేది మేము తెలియజేస్తూ వారి ఆశయాన్ని కొనసాగిద్దాం. రవెన్న ఆశయాన్ని